ఏపీ లిక్కర్ కుంభకోణం క్లైమాక్స్ కి చేరిందా? ఎంపీ మిథున్ రెడ్డి నిజాలు చెబితే ఈ కేసుకు పులి స్టాప్ పడినట్లేనా? తనను తాను కాపాడుకునేందుకు అప్రూవర్గా మారుతారా? అదే జరిగితే నెక్స్ట్ అరెస్ట్ జగన్ మావయ్యదేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. లిక్కర్ కేసు వైసీపీని ముంచేసింది. ఈ కేసులో దాదాపు అందరూ అరెస్ట్ అయ్యారు. చివరకు లబ్ధిదారు మాత్రమే మిగిలి ఉన్నారు. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీటులో అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసు పులి స్టాప్ కు ఒక్క అడుగు దూరంలో ఉంది. ఈ విషయంలో ఎంపీ మిథున్ రెడ్డి అప్రూవర్ గా మారితే వైసీపీ అధినేత జగన్ పని అయిపోయినట్లేనని అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. లిక్కర్ స్కామ్ కేసులో అంతిమ లబ్ధిదారులు మాజీ సీఎం జగన్ అని తేల్చింది సిట్. ముడుపులు ఎవరెవరి నుంచి ఎంతెంత కమిషన్ వచ్చింది, ఎక్కడ చెల్లించారు, ఏ రూపాల్లో అందాయో న్యాయస్థానానికి సమర్పించిన ఛార్జ్ షీట్ లో బయటపడింది. డిస్టిలరీ నుంచి 20% వచ్చేలా ఒప్పించారు. ఆ ముడుపులు కసిరెడ్డి చేతుల నుంచి విజయసాయిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎంపీ మిథున్ రెడ్డి మీదుగా జగన్ కు వెళ్లినట్లుగా తేల్చింది. చివరి 3 వ్యక్తులు ఆయా ముడుపులు జగన్ కు ముట్ట చెప్పినట్లుగా తేల్చింది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు మావయ్యకు అందినట్లుగా పేర్కొంది. ఇక ఎన్నికల్లో ఖర్చు 250 నుంచి 300 కోట్ల రూపాయలు పంపిణీ చేశారని ప్రస్తావించింది. ఓవరాల్ గా చూస్తే 3500 కోట్ల రూపాయల ముడుపుల రూపంలో వసూలు చేసినట్లు సిట్ తేల్చింది. డబ్బులు వివిధ మార్గాల్లో ఎక్కడెక్కడికి వెళ్లాయో తెలిపింది. వసూలు చేసిన ముడుపులు అగ్రభాగం దుబాయ్కి తరలించినట్లుగా ప్రాథమిక అభియోగ పత్రంలో వెల్లడించింది సిట్. ముడుపుల నిధులను తొలుత షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. అక్కడి నుంచి చట్టబద్ధమైన కంపెనీల ఖాతాల్లో జమ చేసినట్లుగా పేర్కొంది. ముడుపుల సొమ్ము అంతిమ లబ్ధిదారుకు ఏ మార్గాల్లో చేరిందో అనేది దర్యాప్తులో తేలనుంది. ఆయా విషయాలపై నిందితుడు మిథున్ రెడ్డి క్లారిటీ ఇస్తే ఈ కేసుకు ఫుల్ స్టాప్ పడనుంది. ఆ తర్వాత జగన్ మావయ్య వంతని ప్రభుత్వ వర్గాల మాట. అత్యధిక ఆర్డర్లు పొందిన 40 కంపెనీల నుంచి 90% వరకు అందుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 48 మందిని నిందితులుగా చేర్చింది సిట్. వారిలో డజను మంది అరెస్ట్ అయ్యారు. కీలకమైన మరో 8 మంది విదేశాల్లో ఉన్నారని, వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రస్తావించింది. వారి కోసం రేపో మాపో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. ఈ తతంగమంతా పూర్తి అయ్యేసరికి మరో 4-5 నెలలు పట్టవచ్చని అంటున్నారు. ఈ లెక్కన ఈ ఏడాది బిగ్ బాస్ అరెస్ట్ లేనట్లే. వచ్చే ఏడాదిలో అరెస్ట్ చేయడం ఖాయమని అంటున్నారు కొందరు నేతలు. జరుగుతున్న పరిణామాలను వైసీపీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు.